మనం పోయిన నెలలో యోబు పుస్తకంలో నుంచి కొన్ని వచనాలు చదువుకున్నాం. మొదటి అధ్యాయం, యోబు మొదటి అధ్యాయం 5వ వచనం వరకు చదువుకున్నాము. మీకు గుర్తుందండి ఎవరికన్నా? 2వ వారమో 3వ వారమో పోయిన నెల మనం యోబులో తండ్రి కోణాన్ని చూసాము. యోబు తన పిల్లల కోసం ఏం చేశాడో, గొప్పవాడై పిల్లల్ని పెంచే విషయం, పిల్లలకి కోపం పుట్టించకుండా ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుకోవాలని యోబు జీవితంలో నుంచి మనం చూసాం. మీకు గుర్తు రావడం కోసం, కొంచెం గుర్తు చేయడం కోసం ఆ పాత విషయాన్ని మరలా మీ ముందుకి తీసుకొస్తున్నాను. అలా మనలో ఎవరైనా ప్రారంభిస్తే చాలా మంచిది. అది ఎలా ప్రారంభించాలంటే, యోబు తన దినాన్ని అరుణోదయాన్ని ప్రారంభించాడని మనం చదువుకున్నాం. మీరు మొదటి అధ్యాయం 5 వచనాలు చూస్తే మరలా మీకు గుర్తొస్తుంది. తన రోజుని ప్రార్థనతో ప్రారంభించాడని, ప్రార్థనతో ముగించాడని. తన ప్రార్థనా క్రమాల కోసం తను చాలా అర్లీగా లేసేవాడని. అంటే ఆ దోపాలు వేయడం, బలులు అర్పించడం చాలా పెద్ద ప్రాసెస్లో భాగంగా తనతో పాటు తన పని వాళ్ళని సిద్ధం చేసుకుని, బలి వస్తువులను సిద్ధం చేసుకుని, వాటన్నిటితో పాటు తన పిల్లలను కూడా సిద్ధం చేసినట్టుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ఒక్కడే కాకుండా ఎవరెవరి కోసమైతే ఆ రోజు బలి అర్పించాలని ఆ కుటుంబం అంతా ఆయనతో పాటు ఆ తెల్లవారుజామున ప్రార్థనలో ఉన్నట్టు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనం కూడా అలా మంచి ప్రార్థనా పరులైన తండ్రుల వలె ఉండాలని, పిల్లల కోసం అన్ని రకాలుగా అన్ని విషయాల్లో సకల సదుపాయాలు సౌకర్యాలు కల్పించే క్రమంలో ఎంతో ప్రయాసపడుతున్న ఫాదర్స్, తండ్రులు, దాన్ని దాటి వాళ్ళ ఆత్మీయ క్షేమం గురించి ఆలోచించాలని, వాళ్ళ ఆత్మీయ జీవితాలు పట్టించుకోవాలని, అన్ని సౌకర్యాలు వాళ్ళకి అందజేయడంలో మనం ఆనందించే దానికంటే వాళ్ళ ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయో పరిశీలన చేసుకుంటూ వాటిని సరిచేస్తూ వాళ్ళని భక్తిలో, ప్రభు యొక్క శిక్షలో పెంచే విషయంలో మనం శ్రద్ధ పెట్టాలని మనం చదువుకున్నాం. గుర్తొచ్చినప్పుడు మీ అందరికీ మరి ఎవరైనా ప్రారంభించారా? ఒక్కళ్ళైనా ప్రారంభించారా? ఓ తల్లిగా, ఓ తండ్రిగా మన పిల్లల ఆత్మీయ జీవితాల కోసం అలా మనం చెప్పుకుంటూ, ఒకప్పుడు తల్లిదండ్రులంగా ఏం చేసే వాళ్ళము, ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో కూడా మనం మాట్లాడుకున్నాం. ఒకప్పుడు తల్లిదండ్రులకు పిల్లలు భయపడేవాళ్ళు కదా, ఇప్పటికీ భయపడిపోయే పిల్లలు ఉన్నారు. ఇప్పుడు పిల్లలకే తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. అంటే భయం, అంటే అమ్మో ఆడేం అయిపోతాడో భయం, ఆడేం చేసుకుంటాడో అనే భయం. ఏమన్నా ఉండండి ఆడి ఇంట్లోంచి ఏమన్నా వెళ్ళిపోయాడు అనుకో మొత్తానికి లాసు అనే ఆడవాళ్ళ భయం. అలాంటి భయాలకు వచ్చేసాం మనం. మన ఆ తరాల్లో మార్పులు, అంతరాలు మనం చూస్తున్నాం. మేము మా తల్లిదండ్రులకు భయపడినట్టు ఇప్పుడు పిల్లలేమి వాళ్ళ తల్లిదండ్రులకి భయపడి, కాలేజీకి వెళ్ళము అన్నా, స్కూల్కి వెళ్ళము అన్నా ఎదురు స్కూల్ టీచర్ల మీద, సార్ల మీద వీళ్ళే పోట్లాడేసేస్తున్నారు. మాకు లేని బాధ మీకెందుకు, మీరు మా అబ్బాయిని ఏమనకూడదు, మీరు మా అమ్మాయిని ఏమనకూడదు, వాళ్ళకి ఇష్టమైనప్పుడు చదువుకుంటారు, ఇష్టం వచ్చినంత చదువుకుంటారు, ఇష్టం వచ్చినంతసేపు చదువుకుంటారు, మీరేమి మాట్లాడద్దు అన్నట్టుగా. ఇదంతా మార్పు వాళ్ళ మానసిక సంతోషం కోసం. అంటే ఎందుకు ఇలా తల్లిదండ్రులు ఈ జనరేషన్లో మారారంటే, పిల్లలు ఏం బాధపడకూడదు అనే సదుద్దేశం, అంతే కదండి. కానీ ఆ తర్వాత కోణం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో ఆ తర్వాత ఇంకో కోణం ఉంది. ప్రభు తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక, అదొక కోణం నాణానికి. రెండవ సైడ్ ఉంది, అదేంటంటే ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. అక్కడ మనం ఆగి దాని
మీద మనం ఎంత కసరత్తు చేస్తున్నాం, దానికోసం మనం ఎంత ప్రయాసపడుతున్నాం, ఎంత టైం తీసుకుంటున్నాం, దాని విషయం మనం ఎంత ఆలోచిస్తున్నాం అని మనం మరలా తిరిగి ఆలోచించుకోవడం మంచిది. ఈ యోబు గ్రంథం నుంచే ఇంకొన్ని కోణాలు ఈరోజు మనం ధ్యానించి ముగించుకుందాం. చాలా త్వరగా మనం ముగించేసుకుందాం, సరేనా? తొందరగా ముగించుకోవడం ఎంతమందికి ఇష్టం? రెండవ విషయం, యోబు జీవితంలో యోబు ఒక మంచి తండ్రి అంటం కంటే యోబు ఒక గొప్ప తండ్రి అని మనం పేరు పెట్టుకోవడం మంచిది అనిపించింది నాకు, నేను చదువుతూ ఉండగా. మంచి తండ్రి అంటే అందరం పిల్లలకి మంచి తండ్రులమే కదా. ఇవాళ చెడ్డోళ్ళు ఎవరైనా ఉంటారా? పిల్లలకి అండి భలే చెడ్డ తండ్రి అండి అని ఉంటుందా? ఈ రోజుల్లో వరకు గమనిస్తే ఎవరో ఏదో వ్యసనాల బారిన పడి పిల్లల్ని పట్టించుకొని ఏదో నూటుకో కోటుకో ఒకళ్ళిద్దరిని తీసేస్తే తప్పించి అందరూ మంచి తండ్రులే కదా. కానీ యోబు గొప్ప తండ్రి, ఎందుకంటే తన పిల్లల కోసం, వాళ్ళ ఆత్మీయ జీవితాల కోసం తన సమయాన్ని కేటాయించాడు, తన ఆరోగ్యాన్ని లక్ష్య పెట్టలేదు, తన నిద్ర సమయాలను తగ్గించుకుని ప్రభు యొక్క శిక్షలో వారు పెరగాలని కోరుకున్నాడు. కాబట్టి ఆయన గొప్ప తండ్రి. దానికంటే ముందుగా ఈరోజు మనం చూసే ఇంకో విషయం, ఆయన గొప్ప ప్రార్థనాపరుడు. గొప్ప ప్రార్థనాపరుడు, ఆ విషయం మనకు అర్థం అవుతుంది 5వ వచనంలో. ఆయన ఎంత ప్రార్థనాపరుడో 5వ వచనంలో మనకి అర్థమవుతుంది. తన ప్రార్థన ద్వారా తన కుటుంబానికి కంచె వేసుకోగలిగాడు. చాలాసార్లు చాలామంది దైవ సేవకులు చెప్తారు కదా, ప్రార్థనా కంచె వేసుకోవాలి మీరు అని కదా. మీ ప్రార్థనతో మన కుటుంబానికి కంచె వేస్తే సాతాను చొరబడడు అనేది చాలామంది దైవ సేవకుల ఉద్దేశం. వాక్యంలో కూడా అలా ఉంది. ఈయన కూడా ఎంత ప్రార్థన చేశాడంటే, ఎంత ప్రార్థన పరుడు, ఆయన స్థాయి ఏంటని ఆలోచిస్తే ఆయన కుటుంబం వైపు కన్నెత్తి చూడడానికి సాతాను గడగడ వణికాడు, అంత ప్రార్థనాపరుడు. చూడండి, ఆ వచనం మనకి కనిపిస్తుంది. 10వ వచనం, మొదటి అధ్యాయం, నేను 10వ వచనం చదువుతున్నాను. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. ఎందుకు చెప్పాడు ఈ మాట? ఎవరు చెప్తున్నారు? సాతాను చెప్తున్నాడు. ఎవరితో? దేవునితో చెప్తున్నాడు. ఎప్పుడు? ఓసారి ఏమన్నా నువ్వు యోబు సంగతి ఆలోచించావా అని దేవుడు అడిగాడు సాతాన్ని. వీళ్ళందరూ కలుసుకునే ఓ సమయం వచ్చింది. సాతాన్ని దేవుడు ఏమడిగా అంటే, ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే, భూమి మీద అటు ఇటు తిరుగుతూ వాళ్ళు వీళ్ళు జుట్లు కలిపి గొడవలు పెడుతూ, ఆ కుటుంబంలో ఈ కుటుంబంలో చిచ్చులు పెట్టి, లేదంటే వాళ్ళకి వీళ్ళకి లేదో గందరగోళం చేసి వచ్చే పనిలో భాగంగా ఒకరోజు దేవుడి దగ్గరికి కూడా వచ్చాడు. నువ్వు భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఏం చేస్తున్నావు అని ఒకవేళ సాతాన్ని అడిగితే, ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగిలేరో, ఎవరు ప్రార్థనతో తమ కుటుంబాలకి కంచె వేసుకోరా, వాళ్ళ కుటుంబాల్లో చిచ్చులు పెట్టి వస్తున్నాను అని చెప్పినట్టుగా ఉంది సాతానిచ్చిన సమాధానం. అందుకే ఏమంటున్నాడు? నువ్వు యోబు సంగతి ఆలోచించావా అనగానే సాతాను ఏం సమాధానం చెప్పాడు? ఏం ఆలోచిస్తాను, నువ్వేమో బాగా స్ట్రాంగ్ ఫెన్సింగ్ వేసావు. ఎంత కంచె అంటే నేను తొంగు చూడే అవకాశం కూడా లేకుండా అంత స్ట్రాంగ్గా నువ్వు కంచె వేస్తే నేను ఇంకెక్కడ దూరగలను, నాకే అవకాశం లేదు. అందుకే యోబుని నేనేం చేయలేకపోయాను అనేది సాతాను సమాధానం. ఎందుకంత స్ట్రాంగ్గా, ఎవరూ చొరబడలేనంతగా కాపాడబడ్డాడంటే ఆయన అంత ప్రార్థనాపరుడు. తన కుటుంబం కోసం, తన పని వాళ్ళ కోసం, తన పిల్లల కోసం, తన కలిగిన సమస్తం కోసం ప్రతిరోజు ఎంత ప్రయాసపడేవాడో అంత ప్రార్థన చేసేవాడు. మనకు కలిగిన వాటన్నిటి కోసం
ప్రయాసపడుతున్నాం కదా, పిల్లల కోసం ప్రయాసపడుతున్నామా? మనకు ఒక ఉద్యోగమో వ్యాపారమో ఉందనుకోండి, ప్రయాసపడుతున్నామా? మన మీద ఏదైనా బాధ్యతలు ఉన్నాయనుకోండి, ప్రయాసపడుతున్నామా లేదా? వాటితో పాటు ఎక్సెస్గా యోబు చేసిన పని ఏంటంటే ప్రార్థన చేశాడు. మనం ప్రార్థన తప్ప అన్నీ చేస్తున్నాము. సో చాలా సందర్భాల్లో ఆ కంచె సాతానుకి కనబడట్లేదు. చాలా మూత లేకుండా ఏమనొచ్చు, ఒక ఆడంబరంగా బట్టబయలుగా మన కుటుంబం సాతానుకి కనబడే అవకాశం మనమే ఇస్తున్నాము. ఒకసారి నేను ఈ 2025లో బైబిల్ మొదటి నుంచి చదవడం ప్రారంభించాను. నిర్గమాకాండంలో, లేవీకాండంలో ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు కొన్ని విధులు కట్టడలు ఇస్తూ, మూత వేయబడని పాత్ర అపవిత్రము అనే సంగతి ఆయన చెబుతాడు. మూత మూత వేయకపోవడం ఏముంటుంది అందులో అనుకుంటూ ఉండగా ఎప్పుడో 6-7 ఏళ్ల క్రితం ప్రకాష్ అంకుల్ చెప్పిన ఒక వాక్యం నాకు జ్ఞాపకం వచ్చింది. మూత వేయకపోతే దాని మీద ఏం పడతాయి? చాలా మట్టి మసానం డస్ట్ పడుతుంది. లేదంటే ఇప్పుడు ఎంత సెక్యూర్డ్గా ఉన్నా ఇళ్లలో బల్లులు తిరుగుతాయి. మూత వేయబడింది మనం ఎవరైనా ధైర్యంగా తినగలుగుతామా చెప్పండి? మూత లేకపోతే ఏం లేనట్టు, సెక్యూరిటీ లేనట్టు. ఏం పురుగు పుట్ర పాకుతాయో, ఎవరు వస్తారో, లేకపోతే మనం వంట చేస్తాం, తుమ్ముతాం, దగ్గుతాం, ఏమైనా పడచ్చు. మూత వేయబడకపోతే అపవిత్రము అని ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు చెప్తాడు. పరమగీతాల గ్రంథంలో కూడా మనం చూసుకున్నప్పుడు 4వ అధ్యాయంలో షోలమ్మితిని పొగుడుతూ ఆయన ఏం చెప్తాడంటే, నువ్వు దాచబడిన దానవు, నువ్వు నల్లని దానివైనను సౌందర్యవంతురాలవు. పైకి అందరికీ నువ్వు నల్లగా కనిపించవచ్చు, కానీ నా కళ్ళకు చాలా అందంగా కనిపిస్తున్నావు. ఎందుకంటే నువ్వు దాచబడిన దానవు, భద్రంగా ఉన్నావు అనే మాట. మన కుటుంబాలు భద్రంగా ఉండాలి అంటే మనం కూడా యోబుని మాదిరిగా పెట్టుకుంటూ ప్రార్థనా పరులంగా మారాలి. ప్రార్థన గురించి మనం అనేక సార్లు విన్నాం, ప్రార్థన గురించి అనేక సార్లు చెప్పాము. ఎవరికైనా బాగోపోతే ప్రార్థన చేసుకోండి అంటాము. ఎవరి పరిస్థితులైనా ఇబ్బందిగా ఉంటే మీరు ప్రార్థన చేసుకుంటున్నారా అని మనం ప్రశ్నిస్తాము. ప్రార్థనా కూడికలకి వెళ్తాము, ప్రార్థనా ప్రసంగాలు వింటాము, ప్రార్థనలో కూర్చుంటాము. కానీ మన ప్రార్థన దేవుని పాదాల దగ్గరికి చేరే అంతగా భారంగా హృదయ లోతుల్లోంచి ఉందా లేదా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఇందాక పాస్టర్ గారు చెప్తూ ప్రార్థనా గుంపులు చెప్పారు కదా. ఉదయం ఒక ప్రార్థన జరుగుతుంది, 11 గంటలకు ఒక ప్రేయర్ జరుగుతుంది, మధ్యాహ్నం 3ంటికి ఒక చోట ప్రేయర్ జరుగుతుంది, పలానా రోజు అని. ఏ వారంలో ఏ ప్రార్థనా గుంపులోనైనా, ఏ ఒక్క సహవాసపు గుంపులోనైనా మీరు నేను ఉన్నామో లేదో పరిశీలన చేసుకుందాం. వ్యక్తిగతంగా మన ప్రార్థనా జీవితాలని బేరీజ్ వేసుకుందాం, కొలుచుకుందాం. మనకు మనమే మార్కులు వేసుకుంటే, ఒకవేళ మన కుటుంబంలో మనల్ని ఎవరైనా చూసి మా ఆవిడ భలే ప్రార్థన చేసిద్దండి, మా ఆయన భలే ప్రార్థన చేస్తారు, మా పిల్లలు కూడా భలే ప్రార్థన చేసుకుంటారని పైకి కనిపిస్తూ ఏమైనా బయట వ్యక్తులతో మనం మార్కులు వేయించుకుంటే, ఒకవేళ అది నిజం కాకపోతే, నీకు దేవునికే గనక అసలైన నిజం తెలిస్తే ఆయన మనకి ఎన్ని మార్కులు వేస్తాడు? మనం ఎంత ప్రార్థనాపరులు. మన ప్రార్థన మన పిల్లలకు, మన కుటుంబానికి ఎంత క్షేమాన్ని కలగజేస్తుంది. ఎంత కంచె, 1 లేయరా 2 లేయర్సా, ఎవ్వరూ ఎక్కలేనంత కోటగోడ. రాజులు కోట గోడలు ఉండేవి కదండి. రాజుగారి కోటల మీద గుర్రాలు పరిగెత్తే అంత కోటలు, కోట మీద ఇళ్ళు కట్టుకునేవాళ్ళు. ఎందుకని అంత పెద్ద పెద్ద బురుజులు, కోటలు ఎందుకు? అది దాటి రాజుగారిని ఎవరేం చేయకూడదు, అదే కదా ఉద్దేశం, అవునా? ఇదివరకు రాజుల సినిమాలు చూసినప్పుడు మీకేం గుర్తుకు రాలేదా? లేకపోతే ఎవరో మీలో ఒక్కళ్ళు కూడా రాజుల సినిమా ఎవరు చూడలేదా? ఆ ఉద్దేశం ఏంటి? ఆయన ఎలా అయినా కాపాడాలని. చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు గోడల మీద చుట్టూ
చుట్టూ పెట్టగోడ కట్టుకుని గాజు పెంకులు పెట్టుకుంటారు కదా. ఏంటి, ఎవరో దాన్ని దాటి ఆ ఇంట్లోకి ఏమీ నుంచి తీసుకెళ్ళకూడదని. ఇంకా కొంతమంది డబ్బు బాగా పెట్టగలిగిన వాళ్ళు కరెంటు తీగలు పెట్టుకుంటున్నారు కదా. ఎందుకని, దాటి లోపల వాళ్ళని ఎవరిని ఏమీ చేయవు. అయినా దొంగతనాలు జరుగుతున్నాయా? ఏమాగుతున్నాయి? ఎవరు చనిపోకుండా ఉంటున్నారు? బలవంతులు రోడ్డును పడిపోయారా లేదా? ఎంత ఫెన్సింగ్, ఎంత కాపుదల, లేదంటే ఎంత సెక్యూరిటీ మనకున్న సౌకర్యాలను బట్టి బహిరంగంగా మనం పెట్టుకున్న ప్రార్థన కంచె వేసిన దానికంటే వేరే ఏ సెక్యూరిటీ మనకి లేదు. దేవుడు మాత్రమే ఏది మనల్ని దాటకుండా చేయగలడు. దేవుడు మాత్రమే చేయగలడు. ఆ సంగతి యోబు యొక్క ప్రార్థనా జీవితాన్ని గమనించినప్పుడు మనకి అర్థమవుతుంది. యోబు తన కుటుంబం కోసం, తన పని వాళ్ళ కోసం, తన కలిగిన సమస్తం కోసం, తన వ్యాపారాల కోసం కూడా, వ్యాపారాలు ఉద్యోగాల కోసం, మన పై స్థాయిని చేరుకోవడం కోసం మనం ప్రయాసపడతాం, అవునా కాదా? దానికోసం కూడా ఆయన ప్రార్థనే చేశాడు. అందుకనే 10వ వచనం చివరి లైన్ చూస్తే, అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించుచున్నది. ఎందుకని? పై లైన్, నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత. మీరు బైబిల్ చూస్తే ఆ లైన్ బాగా మనం అండర్లైన్ చేసుకోవాలి. మన చేతి పనులు దీవించబడాలన్నా మన ప్రారంభ సమయాన్ని ఎవరి సన్నిధిలో గడపాలి? దేవుని సన్నిధిలో గడపాలి. మన సమయాన్ని దేవుని సన్నిధిలో గడిపే వారంగా ఉండాలి. ఆయన గొప్ప ప్రార్థనా పరుడు. రెండవదిగా ఆయన గొప్ప ఆరాధికుడు. మామూలుగా ఆరాధించే వాళ్ళు ఎవరంటే, లేకపోతే ఆరాధన అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు? దావీదు. వింటున్నారా అందరూ శ్రద్ధగా? ఆరాధన అనగానే మనకి దావీదు గుర్తొస్తాడు. మనం ఆరాధించే ఆరాధనలో కొన్ని పదాలు గమనించండి. అవన్నీ ఎక్కడో చోట దావీదు పలికేసినవే, దావీదు చెప్పినవే. నా ఆశ్రయం, నా కోట, నా దుర్గం నువ్వేనయ్యా అన్నావు అనుకో, అది ఎక్కడన్నా ఉందా? ఉంది. నా ప్రాణం అయ్యా అన్న, అది కూడా దావీదు అనేశాడు. ఇంక మీరేమన్నా చెప్పండి, అవి కూడా దావీదు పుస్తకాలు చదివితే ఎక్కడో చోట ఉంటాయి. ఆయన అన్నయ్యే మనం అనుకుంటూ, చదువుకుంటూ, అవే నేర్చుకుంటూ, అవే పలుకుతూ, అవే మన హృదయాలకు తీసుకుంటూ, మనం మాట్లాడుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ వస్తున్నాం. కానీ ఇక్కడ యోబు చేసిన ఆరాధన దావీదు చేసిన ఆరాధనలకు భిన్నంగా మనకిక్కడ కనిపిస్తుంది. చూడండి ఆ వచనం, 1వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాను. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరనై వచ్చి తిని, దిగంబరనై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఇది ఆయన ఆరాధన. యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే తీసుకొని పోయాను, ఆయన నామానికే స్తుతి కలుగును గాక. ఆ ఆరాధనలో ఎక్కడ ఆయన హృదయంలో దేవుణ్ణి సనిగినట్టుగా లేదు. మనం ఒక్కసారి యోబు జీవితం అంతా ఆలోచిస్తే, ఒక్క నిమిషం మీరు ఆయన జీవితం మీద దృష్టి పెడితే మనం ఇలా అనొచ్చు, యోబు సర్వనాశనం అయిపోయాడా లేదా? ఏమేం పోయినాయి యోబుకి? ఆస్తులు పోయినాయి, పిల్లలు చనిపోయారు, పశువులు మొత్తం అన్నీ పోయినాయి, ఆయనకున్న ఎంత కూలబడిపోయినాయి. కొంచెం శోధించినట్టుగా మాట్లాడే భార్య తప్ప ఆయనకి ఇంకేమీ కూడా మిగలలేదు. ఎవరైతే వర్తమానం తీసుకొచ్చారో ఆ ఒక్కొక్కడు తప్ప ఆయనకి ఇంకేమీ మిగలలేదు. అలాంటి టైంలో కూడా ఈ మాట అనగలిగే ధైర్యం ఆయనకి ఎలా వచ్చిందంటే, అన్నీ ఉన్న సమయంలో కూడా ఆయన గొప్ప ఆరాధికుడే. ప్రభువుని ఆరాధించే అనుభవం కలిగిన వ్యక్తి.
ఆరాధించడం అంటే ఆదివారం ఇక్కడ కూర్చోవడం, ఆరాధించడం అంటే ఇక్కడ నుంచి నువ్వు పాట పాడడం, పాడేటప్పుడు అక్కడి నుంచి చూడడం, మనకు కొత్త పాట పాడడం, లేకపోతే లేదు, అది కాదు ఆరాధన. మన హృదయ అంతరంగాల్లో నుంచి ఆయనను ప్రేమించడం ఆరాధన. అది యోబుకి అలవాటైంది ఆయన జీవితంలో. అందుకే చాలా తేలికగా, ఇదేమంత విషయం, ఆ పనోళ్ళతో ఇలా ఉండొచ్చు, అరే బాబు మీరో కంగారు పడకండి, అసలు నేను ఎక్కటోడిని, నాకేముంది, ఇదంతా అనుభవించడానికే అసలు నేను సరిపోను, ఇప్పుడు దాకా ఆయన ఇచ్చింది అనుభవించడమే నాకు ఎక్కువ, ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకుని ఆయన నామానికే మహిమ కలుగును గాక అంటే అసలు ఆ పనోళ్ళు ఏమై ఉండుంటారు? అసలు అక్కడ మీరు నేను ఉంటే మనం మోర్చిల్లి పడిపోయే వాళ్ళమేమో. ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. ఆయన ప్రార్థనాపరుడు, ఆయన గొప్ప ఆరాధికుడు. ఆయన పరిస్థితులన్నీ బాగుండగానే ఆయనకు అది అలవాటైపోయిన విషయం, ఆయనకు అది కొత్తది కాదు, కొత్తగా అప్పుడే ఆయన నేర్చుకుంటున్న విషయం కాదు. లేదంటే ఆయన బిజీ షెడ్యూల్లో, మనం కొన్నిసార్లు బిజీగా ఉంటున్నాం కదా, కొన్నిసార్లు కాదు చాలాసార్లు సంవత్సరాలుగా వారం అంతా మనం బిజీ, చాలా బిజీ. పిల్లల్ని పట్టించుకోనంతగా, భార్యను పట్టించుకోనంతగా, భర్త అవసరాలు తీర్చినంతగా, వ్యాపారాల్లో, కుటుంబ వ్యవహారాల్లో, పనుల్లో, ఉద్యోగాల్లో ఎంతో బిజీగా ఉంటూ ఈ మాటలే అసలు మన జీవితాల్లో జ్ఞాపకానికి రానంత బిజీ. ప్రార్థన, ఆరాధన, ఈ రెండు ప్రతిరోజు ఒక క్రమంగా మన జీవితాల్లో ఉంటే మన పరిస్థితులు యోబు జీవితంలో జరిగినట్టుగా ఎటు తిరిగినా కూడా మనం చాలా ధైర్యంగా ఉండగలుగుతాం. యోబు జీవితం ఎంత ఐశ్వర్యవంతుడో అంత కడు పేదరికాన్ని కూడా ఆయన చూశాడు. రెండు జీవితాల్ని ఆయన ఎలా బ్యాలెన్స్ చేశాడంటే ఆయన ప్రార్థనా పరుడు, ఆరాధికుడు, ప్రభువే ఆయన సమస్తం. అది మనం చేయగలిగినప్పుడు మన జీవితాల్లో ఎంత ఏమనొచ్చు, ఇంత గ్యాప్, లేదంటే ఇంత కడు పేదరికం, అంత ఐశ్వర్యం చాలామంది జీవితాల్లో ఉండకపోవచ్చు. బహుశా ఏదో కొద్దిగా నష్టపోతూ ఉండుండొచ్చు, కొద్దిగా లాస్ చూస్తూ ఉండొచ్చు, పడుతూ లెగుస్తూ అలా ఉండుండొచ్చు. మనం యోబంత భయంకరమైన లాసు ప్రపంచంలో ఎవరో చూసి ఉండకపోవచ్చు. యోబు లాంటి వాళ్ళు ఇంకెవరూ లేరని దేవుడే చెప్పాడు కదా. యోబు లాంటి వాళ్ళు ఆ తూర్పు దేశాల్లోనే ఇంకెవరూ లేరు. భూమి మీద బతికిన వాళ్ళలో యోబంతా అప్ అండ్ డౌన్ చూసిన వాళ్ళు ఉండకపోవచ్చు. అయినా ఎలా ఆయన ప్రభువుని ఆరాధించాడంటే అది ఆయనకు అలవాటు. మన జీవితంలో ప్రభువుని ఆరాధించడం అలవాటుగా చేసుకుందాం. ఆయన ఆరాధనకు వచ్చేవాడు కాదు, గొప్ప ఆరాధికుడు. పాటలు పాడేవాడు కాదు, ప్రభువుని హృదయంలో కీర్తించి గణపరిచేవాడు. ఆయన కీర్తనాకారుడు అనొచ్చు. అంతరంగంలో నుంచి ప్రభువుని అభిమానించే వ్యక్తి. ఆరాధన గురించి ఒకసారి మనం ఓ మాట చెప్పుకున్నాం, మీకు ఎంతమందికి గుర్తుందో. ఆరాధన అంటే దానియేలు గ్రంథంలో షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో పడిపోయినప్పుడు వాళ్ళు ఏమంటారు ఆ పై అధికారులతో? మేము మీ దేవునికి మొక్కము, మీ ప్రతిమకు నమస్కరించము, మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, ఒకవేళ ఆయన రక్షింపకపోయినను మేము మాత్రం నీ ప్రతిమకు మొక్కము. ఆయన రక్షించకపోయినా అంటే ఏంటి అర్థం? ఒకవేళ మేము చచ్చిపోయినా ఆయనే మా ప్రభువు, మేము చచ్చిపోవడానికి ఆయన అనుమతించినా కూడా ఆయన ఆరాధనకు అర్హుడే అనేదే కదండి దాని అర్థం. అంతేనా? దాని అర్థం అంటే మన పరిస్థితులు కొన్నిసార్లు అటు ఇటు అయినా ఆయనే అనుమతిస్తున్నాడని మనం ధైర్యంగా ప్రభువుని ఆరాధించచ్చా? మన ఆరోగ్యాలు అటు ఇటు అయినప్పుడు ప్రభువు మీద సనక్కుండా గొనక్కుండా ఆయన ఆరాధికులుగా మనం ఉండొచ్చు. యోబు జీవితాన్ని మనం గమనించినప్పుడు ఇప్పుడు మన సిస్టర్ గారు సాక్ష్యం చెప్పారు.
చాలా సంతోషం అండి. మా కోడలికి నార్మల్ డెలివరీ అయింది, అబ్బాయి పుట్టాడు. మేమేదో స్నానానికి వెళ్తున్నాం, ఇది చాలా సంతోషం కదా. ప్రభువుకి మహిమ, ప్రభువుని స్తుతిస్తున్నాం. అలా కొంతమంది జీవితాల్లో జరగల, మరి వాళ్ళు ఏం చేయాలి? కొంతమందికి ఆపరేషన్లు పడుతున్నాయి, కొంతమందికి అమ్మాయిలు పుడుతున్నారు, ఏం చేయాలి? కొంతమందికి పిల్లలే లేరు, కొంతమందికి ఇంకా పెళ్ళిళ్ళు ఆలస్యం అయిపోతున్నాయి, వయసు దాటిపోతున్నా. కొంతమంది ఆర్థిక పరిస్థితుల్లో ఏం మార్పు లేదు, కొంతమంది పేదరికం నుంచి ఇంకా బయటపడట్లేదు, కొంతమంది చాలా డల్గా అయిపోతున్నారు, కొంతమంది వాళ్ళ ఉన్న పరిస్థితుల నుంచి ఒక్క అడుగు కూడా పైకి లేవట్లేదు. కొంతమంది ఉద్యోగాల్లో ఏమంటారు ఏ డెవలప్మెంట్ లేదు, కొంతమంది వ్యాపారాల్లో ఏ డెవలప్మెంట్ లేదు. మరి వాళ్ళందరూ ఏంటి? ఆరాధించాలా లేదా? ఉన్నట్టుండి జ్యోతికి వచ్చినట్టు ఉన్న బలంగా క్యాన్సర్ లాంటి రోగాలు వచ్చేసినాయి, ఏం చేయాలి మనం? ఆయన అనుమతించాడు, మనం ఆరాధించాలి. మన అనారోగ్యాలు ఎవరు మనల్ని బట్టి సనిగినా గొనిగినా వీళ్ళకేంటి అలా వచ్చింది అన్నా, మనం ఎలా ఉండాలి? ప్రభువుని ఆరాధించే వారంగానే ఉండాలి. గొప్ప ప్రార్థనాపరులంగా, మంచి ఆరాధికులంగా మనం ఉన్నప్పుడు యోబు జీవితంలోంచి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఎలాంటి విషయాన్నైనా మనం బ్యాలెన్స్ చేయగలుగుతాం, ధైర్యంగా నిలబడగలుగుతాం. ఎంతమంది ఎన్ని హేళన మాటలు మాట్లాడినా, యోబు ఫ్రెండ్స్ వచ్చారు ఆయన్ని ఆదరించాలని. అయిపోతుంది, ముగిస్తున్నా. ఆదరించారా? ఆయనతో పాటు ఒక 7 రోజులు ఏడిశారు. ఏడిసి ఎంతసేపు ఏడిపోతుంది? ఎన్ని రోజులు వస్తుంది? ఎంత గొప్పలు చచ్చిపోయినా, మనకు ఎంత సొంత మనుషులు చచ్చిపోయినా ఎన్నాళ్ళు ఏడుస్తాం? రోజు ఏడుస్తాం, సంవత్సరాల తరబడి ఏడుస్తాము, పోద్ది. కొన్ని రోజులకి ఆ గుండెల్లో బాధ పోద్ది, ఏడుపు ద్వారా దాన్ని క్లియర్ చేసేసుకుంటాం, పోద్ది. ఆ తర్వాత నుంచి మొదలెట్టారండి, ఆయన్ని ఆదరించలా, ఆయన్ని శోధించారు. నువ్వేం పాపం చేశావో ఈ పరిస్థితి వచ్చిందన్నారు. నీ కొడుకులు తప్పు చేశారేమో అన్నారు 8వ అధ్యాయంలో. 9, 10 అధ్యాయాల్లో నువ్వు సరిగ్గా లేవేమో, ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో అన్నారు. చాలా మాటలు మాట్లాడినప్పుడు యోబు తిరిగి అలాంటి టైంలో కూడా వాళ్ళని ఏం అనకుండా ప్రభువుని ఆరాధించడం, ప్రభువుని గణపరచడం. ప్రభువు నాకు ఈ పరిస్థితి శరీరం చీకిపోయి చర్మం నల్లబడి పెంకులతో గోక్కుంటూ ఉండగా, అది తుట్లుగా చర్మం రాలిపోతూ ఉండగా యోబు ఏమంటాడంటే, నేను ఒక కొత్త శరీరంతో నా ప్రభువుని చూడబోతున్నాను. అలా మనం ధైర్యంగా ఉండలేకపోతే కొంతమంది రాబందుల్లాగా మన మీద పడతారు. ఏంటి మీ అనారోగ్యాలు, ఏంటి మీ ఇంట్లో ఈ సమస్యలు, ఏంటి మీకు ఇంకా ఏమవలా, ఏంటి ఇంకా మీరు పెళ్లి చేయలే, అన్నాలు పెట్టుకుందాం అనుకుంటున్నారు. ఇలాంటి మాటలు ఇవి ఆదరణకరమైన మాటలా? కాదు, హృదయాన్ని గాయపరిచే మాటలు. ఎక్కడైనా చూపించుకోపోయావా, పెళ్ళయి చాన్నాళ్ళు అయింది, ఇంకా పిల్లలు లేరు అనేలాంటి మాటలు, మనల్ని కృంగదీసేవి, మనల్ని గాయపరిచేటట్టుగా. ఎవరు మాట్లాడారు? యోబు ఫ్రెండ్స్ కూడా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే. అసలు యోబు 2 అధ్యాయాల్లో సాతాను వచ్చాడు, యోబుని టెస్ట్ చేశాడు, యోబు ఎక్కడా దొరకలా, వెళ్ళిపోయాడు. మిగతా 40 అధ్యాయాలు ఎందుకంటే యోబు జీవితంలో నుండి మనం నేర్చుకోవడానికి, తన ఫ్రెండ్స్ నేర్చుకోవడానికి, వాళ్ళ కోసం యోబు ప్రార్థన చేయడానికి. ఆ అధ్యాయాలన్నీ మనకి 3వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు ఉన్న 40 అధ్యాయాలు మన కోసం, మనం నేర్చుకోవడం కోసం. వాళ్ళు శోధించిన ప్రతిసారి యోబు సమాధానంలో నుండి ఆయన ధైర్యాన్ని నేర్చుకోవడం కోసం మనకే అవన్నీ. ఇలా రావాలి అంటే మనం మొదటిగా యోబులాగా గొప్ప ప్రార్థనా పరులమై ఉండగలగాలి, గొప్ప ఆరాధికులమై ఉండగలగాలి. ఆరాధన ఎప్పుడు ఇంకో ఉదాహరణ చెప్పే, మీకు గుర్తుందా లేదో, కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు కదా, సెలబ్రిటీలకి ఫ్యాన్లు ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు ఇలా ఎగబడిపోతూ ఉంటారు. వాళ్ళు అసలు చూడరు, పట్టించుకోరు. వాళ్ళ మీద పడకుండా వాళ్ళకి మళ్ళీ చుట్టూ చాలా సెక్యూరిటీ
ఉంటుంది కదా, ముట్టుకొని కూడా ముట్టుకోకూడదు వాళ్ళని. మన రాజకీయ నాయకులు అనుకోండి, ఇళ్ళల్లోకే వచ్చి మా ఇంట్లోకే వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు వస్తాడు ఆయన, అమ్మ చెల్లెమ్మ అన్నాడు నన్ను, అన్నయ్య అని నేను ఇప్పుడు వెళ్తే పలుకుతాడా? పలకడు. అన్నయ్య మాకు ఈ సమస్య, మా విషయం అది ఉంది, మీరు కొంచెం పట్టించుకోండి అంటే ఆయన అసలు ఇక్కడ లేడు, అక్కడే ఉంటాడు, ఇక్కడ లేడు, హైదరాబాద్లో ఉన్నాడు అంటారు, ఊరు వెళ్ళాడు అంటారు, ఏయో చెప్తారు కదా. అలా కాకుండా ఈ క్రికెట్, ఈ సినిమాల గురించిన స్టార్లు ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నా అభిమానులను ముట్టుకొని ఇస్తారా? వీళ్ళకేంటి, వాళ్ళంటే అభిమానం. ఏం పొందారు వాళ్ళు? వాళ్ళ నుంచి ఏమన్నా పొందుంటారా? అయినా వాళ్ళకేంటి ఆయన అంటే చెప్పండి, ఇష్టం, అభిమానం. ఆ మ్యాచ్ వచ్చిందంటే మనం నిద్రపోకుండా ఎందుకు టైం గడుపుతున్నాం? ఇష్టం మనకి, అది ఆరాధన. ఏం పొందకపోయినా వాళ్ళు అసలు ఒక కమ్యూనిటీ లాగా పెట్టేసి, ఫ్యాన్స్ పేజ్ లాగా పెట్టి, లేదంటే ఫ్యాన్స్ అసోసియేషన్లు పెట్టి, వాళ్ళ సొంత డబ్బులే ఖర్చు పెట్టి ఎందుకు ఇదంతా చేస్తున్నారు? ఆరాధన. లోకస్తుడు ఆయన నుంచి ఏం పొందకుండానే, ఆ సదరు వ్యక్తుల నుంచి ఏం పొందకుండానే మనుషులు ఒక మనిషిని అంత ఆరాధిస్తుంటే, మన ప్రాణాన్ని ఈరోజు నిలబెట్టిన దేవుణ్ణి మనం ఎంత ఆరాధించాలి? మన కోసం తన ప్రాణం పెట్టిన వ్యక్తికి మనం ఇంకెంత ప్రాధాన్యత ఇవ్వాలి? మన జీవితంలో, మన కుటుంబంలో, మన పిల్లల జీవితాల్లో ఆయనకి ఇంకెంత స్థానం ఇవ్వాలి? ఆలోచించేద్దాం. మొదటిగా ఆయన గొప్ప తండ్రి, గొప్ప ప్రార్థనాపరుడు, గొప్ప ఆరాధికుడు. అదే మొదటి అధ్యాయంలో గొప్ప ఐశ్వర్యవంతుడు ఆయన. అది చెప్పి మనం ముగించేసుకుందాం. ఆయన ఐశ్వర్యవంతుడేనా? మనం బాగా మనకి తెలిసిన వచనాలే కదా. ఆయన ఎంత ఐశ్వర్యవంతుడంటే, తూర్పు దేశాల్లో ఆయన లాంటి వ్యక్తి ఇంకొకళ్ళు లేనంత ఐశ్వర్యవంతుడు. సాధారణంగా తూర్పు దేశాల వాళ్ళు చాలా జ్ఞానంగా ఉంటారంట. మనకు తూర్పు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా జ్ఞానంగా ఉంటున్నారా లేదా చెప్పండి? సరదాగా ఉంటారు, తెలివిగా ఉంటారు. అలాగే తూర్పు దేశాల వాళ్ళు చాలా జ్ఞానంగా ఉంటారు. మీకు గుర్తొచ్చిందా ఒక విషయం? తూర్పు దేశపు జ్ఞానులు. ఈయన కూడా ఏ దేశాలకు చెందిన ఆయన? ఆ కంట్రీస్కి చెందిన ఆయన. ఆయన లాంటి వ్యక్తి ఇంకెవరు లేరు. ఆయన కంటే ఐశ్వర్యవంతుడు కూడా ఇంకెవరు. కానీ ఆయనకున్న ఐశ్వర్యంలో భూమి మీద దేవుని బిడ్డగా ఎలా జీవించాలో తెలిసిన వ్యక్తి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యోబు తన ఐశ్వర్యంలో తన చుట్టూ ఉన్న సమాజానికి ఎలాంటి మేళ్ళు చేశాడో, తను ఉంటున్న ఏరియాలో ఎలా బ్రతికాడో యోబు 29వ అధ్యాయం మీరందరూ చదువుకోవాలి. ఆయన్ని ఎంత గౌరవించేవాళ్ళో, ఆయన్ని ఎంత ప్రేమించేవాళ్ళో, ఆయన ముందు ఎలా లేచి నిలబడేవాళ్ళు, ఆయన మాట తీసుకుని వాళ్ళ ఇళ్ళల్లో కార్యక్రమాలు ఎలా చేసుకునేవాళ్ళు, ఆయనకి టైం లేదంటే వాళ్ళ కార్యక్రమాలు ఆపేసుకునేవాళ్ళు. అంతగా ఆ చుట్టూ ఉన్న సమాజంలో, ఆయన బ్రతికిన దేశంలో ప్రభునామానికి మహిమకరంగా ఆయన జీవించాడు. ఆయన ఐశ్వర్యంలో డాబులకి డప్పాలకి ఆయన పోలేదు. జీవపు డంబం ఆయనలో లేదు. ఆయన ఐశ్వర్యంలో పిల్లలు విందు చేసుకుంటుంటే ఏమండి అదే ఏమన్నాడు? మరీ చాదస్తంలాగా రండి మీకు బలులు అర్పించాలి, మీరేం పాపం చేశారో అన్నాడు కదా. ఆయన ఐశ్వర్యంలో పిల్లలు ఆనందించడంలో కూడా భయపడ్డాడు ఆయన. అందుకనే మనం తిమోతి 6:17-18 వచనాల్లో చూస్తాం. యెహోమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక తమ ధనమందు ఇతరులకు పాలిచ్చువారును, ఇంకా సత్క్రియలు అనే ధనము గలవారు, ఔదార్యం గలవారై ఉండాలి. అదంతా యోబు తన జీవితంలో చేశాడు. అది 29వ అధ్యాయంలో మనం చదువుకోవచ్చు. ఆయన గొప్ప ఐశ్వర్యవంతుడే కానీ ఎక్కడ ఆయన ఆడంబరాలకు పోయినట్టుగా, లేదంటే ఆయన ఐశ్వర్యంలో తొలతూగుతూ నగరాలు కట్టించుకుంటూ మేడల మిద్దెలు కట్టుకుంటూ బిజీ అయిపోయి దేవుడికే టైం లేదనే అంతగా ఆయన జీవించలేదు. ఆయన కలిగింది ఎంత కలిగినా కూడా ఆయన ఫస్ట్ ప్రయారిటీ దేవుడే.
అందుకే తర్వాత 42వ అధ్యాయం ఆ మధ్యలోకి వచ్చేసిన తర్వాత యోబు ఎంత పోగొట్టుకున్నాడో తిరిగి దానికి రెండంతలుగా ఆయన పొందాడు, ఆశీర్వదించబడ్డాడు. ఆయన భార్యని ఎందుకు ఉంచాడంటే మళ్ళీ 10 మంది పిల్లల్ని కనాలి కదా, మరి ఆమె చక్కగా 10 మంది పిల్లలు కలిగారు. పోగొట్టుకున్న రెండంతల ఆశీర్వాదాన్ని ఆయన పొందాడు. తన స్నేహితులను కూడా వదిలిపెట్టకుండా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే వాళ్ళను కూడా దేవుడు ఆశీర్వదించడం మనం చూడొచ్చు. కాబట్టి ఐశ్వర్యంలో తొలదోగడం, పేదరికంలో కొట్టుమిట్లాడటం, రెండింటినీ బ్యాలెన్స్ చేయగలగాలంటే మనం ప్రభువు బిడ్డలంగా ఉండాలి. ఎవరో ఏదో వేసే బాణాలకి, సూటుపోటి మాటలకి, లేదంటే మనల్ని నిందించినట్టు, అవమానపరిచినట్టు, లేదంటే మన భక్తిని ప్రశ్నించినట్టు ఎవరైనా ఏదైనా మాట్లాడినా ఎవ్వరము మనసుకి తీసుకోవద్దు. ప్రభువుని బట్టి ధైర్యంగా ఉందాం. మనం ప్రభువు కోరుకున్నట్టుగా యోబు జీవితాన్ని గమనిస్తూ గొప్ప తండ్రిగా, గొప్ప ప్రార్థనా పరుడుగా, గొప్ప ఆరాధికుడుగా, గొప్ప ఐశ్వర్యవంతుడుగా ఉంటున్నామా లేదా మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ప్రభు ఈ మాటలు దీవించును గాక.